హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. సండే రోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ అలాగే మటన్ కర్రీ అయితే చేశాను. నా స్టైల్‌లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే 1 కేజీ చికెన్ అయితే పెద్ద పీసెస్‌గా అయితే కట్ చేయించుకొనొచ్చారు. ఎందుకంటే మనం బిర్యానీ దమ్ పెట్టేసి తర్వాత సర్వ్ చేసేటప్పుడైతే పీసెస్ అనేవి మనకి చిదురైపోకుండా అయితే నీట్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్‌లోకైతే ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 ½ టీ స్పూన్ ఉప్పు, దానికి తోడు ఒక 1 ½ టీ స్పూన్ కారము యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 1 టీ స్పూన్ అయితే హోమ్‌మేడ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మన దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఒక 4 టీ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. దాంతోపాటు ఒక 4 పచ్చిమిర్చి అయితే చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న దానిలోకైతే ఒక చిన్న బౌల్ అంత కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీకి కావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం అయితే కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మనమైతే ఒక హాఫ్ అంత లెమన్, ఫుల్ లెమన్ కాదు, ఒక హాఫే సరిపోతుంది. ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. మనకు చికెన్ ఎంతసేపు అయితే మ్యారినేట్ అవుతుందో అంత టేస్ట్గా ఉంటుంది. అప్పుడే ఆ స్పైసెస్ అనేవి నీట్‌గా పీసెస్కి అయితే బాగా పడతాయి అన్నమాట. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. ఇంక ఈలోపు అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాను. దానికోసం అని చెప్పేసి స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఈరోజైతే నేను ఈజీగా అయిపోతుందని చెప్పేసి కుక్కర్లోనే మొత్తం చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకైతే ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. దానిలోకైతే 1 ఇలాచీ, ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకే ఒక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చిందాక అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ కుక్కర్ని అయితే వేరొక స్టవ్ మీద పెట్టేసి బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీలోకి అయితే ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఒక కడాయి అయితే పెట్టుకొని దానిలోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ లోపు అయితే ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి. దానిలోకి అయితే ఒక టమాటా అలాగే కొంచెం అంత కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మంచిగా మగ్గనివ్వాలి టమాటా అనేది. ఇంక తర్వాత అయితే ఆయిల్ హీట్ అయ్యింది. కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇలా ఫ్రై అయితే చాలు. ముందు ఆయిల్లో ఉన్నప్పుడైతే మెత్తగానే ఉంటాయి. బయటికి తీసినాక కొంచెం సేపటికైతే అవి బాగా క్రంచీగా అయితే రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మటన్ కర్రీలోకి అయితే కొంచెం అంత కొత్తిమీర అలాగే కొంచెం అంత పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయినాక 1 ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాక దీనిలోకైతే నేను ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకొని దానిలోకైతే ఒక పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతాయి కదా, ఈ సాల్ట్ అదంతా కలిపినాక అదంతా ఎగిరిపోయినాక అయితే మనం ఉడకనివ్వాలి. తర్వాత అయితే దానిలోకి 1 ½ టీ స్పూన్ కారము అలాగే ముందుగానే మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పేస్ట్ ఎందుకు యాడ్ చేస్తానంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుందన్నమాట. అందుకని నేను ఎండు కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా అయితే మగ్గనివ్వాలి. ఆ పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చేసాను. దానిలోకైతే మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనం రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మటన్లో మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. దీనిలోకైతే మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి బాగా. మిక్స్ చేసుకున్నాక కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసుకొని విజిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక మనం తీసుకున్న మటన్ను బట్టి అయితే విజిల్లు పెట్టుకోవాలి. లేత మటన్ అనుకోండి ఒక 5-6 విజిల్స్కి అయితే మంచిగా ఉడికిపోతుంది.
అదే కొంచెం ముదురు మటన్ అయితే ఒక 7, 8 అట్లా మటన్ బట్టి అయితే విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత అయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ పక్కన వచ్చేసి రైస్ కుక్ చేసుకోవడానికి అని చెప్పేసి వాటర్ అయితే పెట్టేస్తున్నానన్నమాట స్టవ్ మీద. ఇక్కడ నేను వచ్చేసి బిర్యానీ ఒక 4 గ్లాసెస్ అయితే చేస్తున్నాను. 1 గ్లాస్కి వచ్చేసి 3 గ్లాసెస్ వాటర్ చొప్పున అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక ఇందులోకి వచ్చేసి కల్లుప్పు, అలాగే బిర్యానీ స్పైసెస్ ఏవి ఉంటే అవి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం అంత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా కూడా కొంచెం అంత యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను వాటర్లోనే. ఇంకా ఇవన్నీ ఎందుకు వేస్తున్నామంటే ఇవన్నీ కూడా రైస్కి పడతాయి అన్నమాట. మంచిగా మనం బిర్యానీ దమ్ పెట్టినప్పుడు రైస్ అనేది మనకి చప్పగా లేకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ వాటర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే మూత పెట్టుకొని మంచిగా ఎసురు అనేది మనకి మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే బాగా మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలన్నమాట. చికెన్ అయితే ఒక 70-80% వరకు అయితే కుక్ అవ్వాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీలోకి కలర్ కోసం అని చెప్పేసి ఒక పావు టీ స్పూన్ పసుపులోకి అయితే కొంచెం అంత పాలైతే కలుపుకుంటున్నాను అనమాట. కలర్ యాడ్ చేసే పని లేకుండా ఇలా పసుపుని అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంక ఇక్కడ పక్కన వచ్చేసి ఎసరు కూడా బాగా మరిగిపోతుంది. ఇంకా దీనిలోకి అయితే మనం ముందుగానే 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అనేవి మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత పొడవుగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా లేకుండా ఉండేటట్లుగా ఒక స్ట్రైనర్తో అయితే రైస్ని తీసి వాటర్లోకి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ రైస్ కూడా మనకి వచ్చేసి ఒక 70-80% వరకు అయితే కుక్ అవ్వాలి. ఇంకా అంతకన్నా ఎక్కువ కుక్ అయితే మనకు రైస్ అనేది ముద్ద ముద్దగా అవుతుంది, పొడి పొడిగా లేకుండా. ఇప్పుడు రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని అయితే మనం బియ్యం ఇట్లా పట్టుకొని చూస్తే కొంచెం ఉడికినట్లుగా ఇరగాలి, కానీ ఇంకా పలుకుండాలి. ఇప్పుడు దీన్ని అయితే వాటర్లో నుంచి తీసేసి చికెన్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. మనం లేయర్స్గా అయితే చికెన్లోకి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ అంత రైస్ని అయితే లేయర్స్గా అయితే యాడ్ చేసుకున్నాను. దానిలోకి వచ్చేసి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే కొంచెం అంత కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు మనం కొంచెం అంత గరం మసాలా, అలాగే మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పసుపు పాలు ఉన్నాయి కదా, అవి కొంచెము వేసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత అయితే మళ్ళీ మిగిలిన హాఫ్ రైస్ ఉంది కదా, దాన్ని కూడా అయితే పైన అయితే యాడ్ చేసుకోవాలి. దీని మీద యాడ్ చేసుకొని సేమ్ ఇలాగే దానిలో కూడా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం అంత గరం మసాలా యాడ్ చేసుకొని దానిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం మిగిలిపోయిన పసుపు పాలు ఉన్నాయి కదా, అవి కూడా చుట్టూ పోసుకుంటే కలర్ అనేది మొత్తం అక్కడక్కడ వస్తుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా యాడ్ చేసేసుకొని లాస్ట్లో మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవైతే ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ని అయితే చుట్టూ అయితే పోసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని మనం అయితే దమ్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం ఫ్లేమ్ని అయితే ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత అయితే లో ఫ్లేమ్లో కట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఇక తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే లిడ్ అయితే ఓపెన్ చేయకుండా వదిలేసేయాలి. ఇంకా తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అయితే చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మటన్కి అయితే విజిల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేసి ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ను ఆన్ చేసుకొని మనం దీనిలోకి అయితే కొంచెం అంత ధనియా పౌడరు, అలాగే కొంచెం అంత గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వచ్చేటట్లుగా మనం అయితే కొంచెంసేపు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మటన్ అయితే మంచిగా దగ్గర పడిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి రైతా కోసం అని చెప్పేసి కర్డ్లోకి ఆనియన్స్, అలాగే కొంచెం దానిమ్మ గింజలు అయితే ఉంటే అవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత గరం మసాలా అయితే యాడ్ చేశాను. గరం మసాలా యాడ్ చేస్తే రైతా అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా తర్వాత అయితే బిర్యానీ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బిర్యానీ అయితే చాలా పొడి పొడిగా అయితే వచ్చిందనమాట. పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికాయి లోపల మనకి.
మనం కలర్ యాడ్ చేయకుండా పసుపు వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి చాలా కలర్ఫుల్గా అయితే బిర్యానీ వచ్చింది. ఇలా మనం అయితే ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట. బిర్యానీని సర్వ్ చేసుకునేటప్పుడు చాలా నిదానంగా అయితే తీసుకోవాలన్నమాట పీసెస్ని కింద నుంచి. లేకుంటే మొత్తం చిదురైపోతాయి అన్నమాట. చూసుకొని నెమ్మదిగా తీసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మేమందరం కూర్చొని తినేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంత సపోర్ట్ చేయండి.